అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ మూడోసారి పదవిని చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఆయన స్వయంగా ప్రతినిధుల సభకు ఎన్నికైన రిపబ్లికన్లతో ఈ మాట చెప్పారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి 2 సార్లకు మించి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. 22వ రాజ్యాంగ సవరణను ఈ రూల్ తీసుకొచ్చారు. ఒకవేళ మూడోసారి పోటీ పడాలంటే ముందు ఈ సవరణను తొలగించాలి. కానీ ఇది సులభం కాదు. అమెరికా కాంగ్రెస్తో పాటు రాష్ట్రాల లెజిస్లేచర్స్ నుంచి భారీ మద్దతు పొందాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదంటున్నారు నిపుణులు. అయితే కొన్ని రాజ్యాంగ లొసుగులు ట్రంప్ మూడోసారి అధ్యక్షుడు అయ్యేందుకు అవకాశం కల్పిస్తాయి. 22వ రాజ్యాంగ సవరణ ప్రకారం 2 సార్లు ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి మూడోసారి పోటీ చేసే వీలు లేదు. కానీ 2 సార్లకు మించి అధ్యక్షుడిగా పనిచేయకూడదని రూల్ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. అంటే దొడ్డిదారిన 2 సార్లకు మించి కూడా అధ్యక్షుడు అయ్యే అవకాశం మాత్రం ఉంది. అదెలా అంటే ఉపాధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచిన తర్వాత అధ్యక్షుడు రాజీనామా చేస్తే ఇది సాధ్యపడుతుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశాధ్యక్షుడు రాజీనామా చేసినా మరణించిన ఉపాధ్యక్షుడు ఆటోమేటిక్గా అధ్యక్ష పదవిని అలంకరిస్తారు. గతంలో 2 పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసిన కొందరు ఈ రూట్లో మూడవసారి అధ్యక్షుడు కావాలనుకున్నారు. డెమోక్రటిక్ పార్టీని బలోపేతం చేసేందుకు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇలా మూడోసారి పోటీ చేయాలని భావించారు. కానీ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. ఈ అడ్డదారికి రాజ్యాంగం అనుమతిస్తున్నప్పటికీ నైతికత అనే ప్రశ్న ఎదురవుతుంది. అలాగే రాజ్యాంగ స్ఫూర్తిని కూడా ఇది దెబ్బతీస్తుంది. అయితే ఇది 4 ఏళ్ల తర్వాత జరిగే ముచ్చట. అప్పటికి ట్రంప్ వయసు 82 ఏళ్లకు చేరుతుంది. కాబట్టి 2028 అధ్యక్ష ఎన్నికల గురించి ఇప్పుడు చర్చించడం తొందరపాటే అవుతుంది.